సంతోషంగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి రోజు ఉపవాస ప్రార్థన చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ఈ 7వ నెల ప్రారంభంలో ఈ మొదటి రోజే ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఈ నెల ప్రారంభంలోని దేవుడు నిన్ను నన్ను తన చాటున భద్రపరచాలని కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 771 పేజీ నెంబర్. 6వ వాక్యాన్ని చదవక విందాం. పగలు ఎండకు నీడగాను, గాలి వానలకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి యుండును. మరలా చదవడమ్మా. పగలు ఎండకు నీడగాను, గాలి వానలకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి యుండును. గట్టిగా దేవుడికి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంతకాలం ఎండ చేత శోధించబడి, పగలు ఎండ చేత నీడలేక, గాలి వానల చేత ఆశ్రయం లేక బాధపడ్డావేమో, నా యేసయ్య నిన్ను ఆయన చాటున భద్రపరచును గాక. నీకొక ఆశ్రయపురాన్ని దేవుడు ఏర్పాటు చేయును గాక. ఆమేన్. ఇంతవరకు నీవు పనికిరాని వాడివి, పనికిరాని దానివని నిన్ను ప్రక్కన పెట్టారేమో, నా దేవుడు నిన్ను ఘనపరచును గాక. ఆ వాక్యం మీద చేతి నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి విశ్వాసంతో. వాక్యం తెరవలేని వాళ్ళు కళ్ళు మూసి ప్రార్థన చేసుకోండి. వాక్యం తెరిచిన వాళ్ళు దాని మీద చేతులుంచి ప్రార్థన చేసుకోండి. నన్ను ఆశీర్వదించండి అని అడగండి. మనుషుల చాటు వద్దయ్యా, నీ చాటును నన్ను భద్రపరచమని అడగండి. నా కుటుంబాన్ని ఇదిగో ఈ 7వ నెలంతయు చాటు చేయండి ప్రభువా, నీ కృపలో భద్రపరచండి దేవా, నీ కృపలో భద్రపరచండి దేవా అని అడగండి. కృపలో భద్రపరచమని అడగండి. అడగండి, అడగండి, దేవుణ్ణి అడగండి మనసారా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ చాటును మమ్మల్ని భద్రపరచండి, కృపతో నింపండి. ఇంతకాలం చాలా బాధను అనుభవించాం. నీ చాటును మమ్మల్ని దాయండి, నీ కృపతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరలా చదవండి ఆ వాక్యాన్ని. పగలు ఎండకు నీడగాను, గాలి వానలకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఏంటి అసలు సందర్భం? అక్కడున్న సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు చాలా తక్కువ స్థితిలో నడిపించబడుతున్న సందర్భం. సియోనులో ఉన్నవారు శేషించబడిపోయారంటే విడవబడిపోయారు. పాపం తీసి పక్కన పెట్టబడ్డారు. పాపం వాళ్ళ నోట్లో ఆనందం కానీ సంతోషం కానీ ఏమాత్రం వారి పేర్లు కూడా కనపడట్లా. అలాంటి వ్యక్తులను దేవుడు చూసి, అలాంటి దీన స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు చూసి, కష్టాలలో కన్నీళ్ళలో ఉన్న వారిని దేవుడు చూసి ఆయన అంటున్న మాట,
ఆశ్రయముగా నేనే నీకుంటాను. మనుషులు కాదు నీకు ఆశ్రయముగా, నేనే నీకొక ఆశ్రయముగా ఉంటాను. ఆశ్రయముగా ఉండి నిన్ను చాటు చేసుకుంటాను. అంటే కనబడకుండగా నిన్ను దాచిపెడతాను. ఎవ్వరికి కనబడకుండగా నేను నిన్ను చాటు చేసేదానికి ఒక పర్ణశాలను కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఈ ప్రసంగానికి ఇలా పెట్టుకోండి, నిన్ను చాటు చేసేదను అని పెట్టుకోండి. నిన్ను చాటు చేసేదని పెట్టుకోండి. మన దేవుడు ఈ నెలలో మనలందరినీ చాటు చెయ్యునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఎండ వస్తున్నప్పుడు మనం చాటు పెట్టుకుంటాం, చేతులు అడ్డు పెట్టుకుంటాం. వర్షం వచ్చినప్పుడు వర్షం పడకుండా గొడుగుని చాటు పెట్టుకుంటాం. ఏదైనా సమస్యలు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనుషుల్ని కొంతమందిని పెట్టుకుంటాం. కొంచెం అధికారంగా, ఆర్థికంగా, కొంచెం జనాల పలుకుబడున్న వ్యక్తిని మనం అడ్డు పెట్టుకుంటాం. మీరు మాట్లాడండి, మా విషయంలో కొంచెం మాకు ఇబ్బంది జరిగింది, మీరు మా విషయం మీరు మాట్లాడండి అని మనుషుల్ని చాటు పెట్టుకుంటాం. లేకపోతే మనకి ఏదైనా సహాయం కావాలి, సహాయం కొరకు మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల యొక్క సహాయం కొరకు వాళ్ళ దగ్గర నిలబడతాం. దేవుని వాక్యం ఈ పూట మనతో ఇదిగో ఈ 7వ నెల ప్రారంభపు రోజులోనే, ఈ 1వ తేదీలోనే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనుషులు ఎవరి దగ్గరికి నీవు వెళ్ళవలసిన అవసరత లేదు. నా దేవుడే నిన్ను చాటు చెయ్యునుగాక, నా దేవుడే నిన్ను కాపాడునుగాక, నా దేవుడే నిన్ను భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్. 2వ వాక్యాన్ని చదవగా విందాం. అదే అధ్యాయం 2వ వాక్యం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి మీద పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును. సియోనులో శేషించబడిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవమును వాళ్ళు పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుడికి గట్టిగా కొట్టండి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో. ఏవని? ఆ దినముల్లో యెహోవా చిగురు మహిమయు భూషణమును. అవును, ఇశ్రాయేలీల్లో తప్పించుకున్న వారికి, అంటే ఇశ్రాయేలీల్లో ఆశీర్వదించబడకుండా దేవునికి దూరస్తులుగా ఉండి దేవుని ఆశీర్వాదాన్ని నోచుకునేదానికి పాత్రులుగా కాక దూరమైపోయిన ప్రతి వారిని దేవుడు ఏం చేయబోతున్నాడంట? తప్పించుకున్న వారందరికీ భూమి మీద పంటని దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ పంట ఎలా మార్చబడబోతుందంట? అతిశయాస్పదముగాను. అతిశయంగా అంటే నా దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడు. మీరు అనుకున్నారు కదా ఏమీ లేదు, ఏమీ లేనోడు, వీడు పేదోడని అనుకున్నారు కదా. ఇదిగో నా దేవుడు చూడండి అతిశయించేటట్లు కంటే నీవు సంతోషపడి గర్వపడి నీవు ఘనతను పొందుకుని అనేకుల ముందు దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, మిమ్ములను ఆశీర్వదించునుగాక. అంత మాత్రమే కాదు, నిన్ను చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు చెప్పనీక నుంచి? శుభ లక్షణం నిన్ను గురించి అంటే, అబ్బా బాగున్నాడు రా, నీకు మంచి కలుగునుగాక, నీకు క్షేమం కలుగునుగాక, నీకు ఆశీర్వాదం కలుగునుగాక, నీకు దీవెన కలుగునుగాక. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఈ శుభ లక్షణంతో కూడిన మాటలు పలుకుదురుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఒకవేళ సియోనులో శేషించబడి యెరూషలేములో నిలవబడేదానికి కూడా యోగ్యతను స్వతంత్రించుకోలేక నిలవబడిపోయి ఉన్నారేమో ఖాళీగా. దేవుని వాక్యం అంటుంది, జీవమును పొందుటకు యెరూషలేములో
రాయబడిన దాఖతలన్నప్పుడు రాయబడిన వారి పేర్లు ప్రతి వారికి, రాయబడిన ప్రతి వారికి ఇప్పుడు దేవుడు ఏమని పేరు పెట్టబోతున్నాడు? పరిశుద్ధుడని నీకు నాకు మనందరికీ దేవుడు పేరు పెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ఏ సందర్భంలో ఉండి ఇక్కడికి వచ్చావో తెలియదు, ఏ కన్యలలో ఉండి ఇక్కడికి వచ్చారో తెలియదు, ఏ బాధల మధ్యలో ఉండి, ఏ అవమానపు మధ్యలో ఉండి, ఏ కన్యల మధ్యలో ఉండి, ఇదిగో ఈ పగటిపూట దూరాన సమీపాన మైకంతుల ద్వారా చేరి ఒకవేళ దేవుని స్వరాన్ని వినుచు ఉన్నారేమో. ప్రియ దేవుని బిడలారా, నా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన స్వరమును వినిపించి నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నీ పేరు ఇంతవరకు కనబడలేదేమో, నీ పేరు ఇంతవరకు వినబడలేదేమో, నిన్ను గురించిన వార్త అనేకులకి వినబడకుండా ఆగిపోయిందేమో, ఇక నుంచి నిన్ను గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ నిన్ను గురించి మాట్లాడేటప్పుడు నీవు పరిశుద్ధుడవని నిన్ను గురించి పొగుడుదురుగాక, పరిశుద్ధుడవని నిన్ను గురించి ప్రకటించుదురుగాక, నిన్ను గురించి పరిశుద్ధులని కీర్తించుదురుగాక. ఇది ఎక్కడ జరిగిందో చెప్పనా? పరలోకమందు ఇది జరిగే, ఇది పరలోకమందు జరిగితే ఈ భూమి మీద కూడా నిన్ను గురించి అనేకులు ఇలా మాట్లాడుకున్నట్లుగా నీవు దేవుని ఎదుట బ్రతుకుదువుగాక. అదే యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యం కూడా చదవండి. సియోను కొండలో నుంచి ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూపములను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశములను యెహోవా కలుగు చేస్తాడు. మహిమ అంతటి మీద ఉంటుందంటే బాగా ఆలకించండి ఈ మాటలో. సియోను కొండల్లోని ప్రతి స్థలముల మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను. నిజంగా ఇదిగో ఈ సంఘం మీద నా దేవుడు ఇక రాబోతున్న దినములన్నిట పగలు మేఘ ధూపమును మీ మధ్యలో, మీ కుటుంబాలలో, మీ హృదయాలలో ఈ సంఘములో నా దేవుడు స్థాపించునుగాక. ఆమేన్. రాత్రి వేళ అగ్ని జ్వాలల ప్రకాశాన్ని యెహోవా మీకు కలుగు చేయునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఆయన నీకు అన్ని కలుగు చేసి, నా దేవుడిని నేను చేయబోతున్నాడో తెలుసా? 6వ వాక్యంలో, పగలు ఎండకు నిన్ను నీడగాను, గాలి వానలకు నిన్ను ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాలలో నా యేసయ్య నిన్ను దాచిపెట్టునుగాక. ఆమేన్. ఒక 3 విషయాలు చెప్తాను. ఎక్కడ మనల్ని చాటు చేస్తాడు? ఒకటి, ఎక్కడ మనల్ని దేవుడు చాటు చేస్తాడు. రెండోది, ఎలా చాటు చేస్తాడు. రెండోది, ఎలా దేవుడు మనల్ని చాటు చేస్తాడు. మూడోది, అసలు ఎందుకు చాటు చేస్తున్నాడు. ఈ 3 విషయాల గురించి బాగా విందాం. ఒకటి, ఎక్కడ చాటు చేస్తాడు మనల్ని దేవుడు. రెండోది, ఎలా చాటు చేస్తాడు. మూడోది, ఎందుకొరకు మనల్ని చాటు చేస్తున్నాడు. ఆయన నిన్ను చాటు చేస్తాను, నిన్ను కాపాడుతాను, ఒక ఆశ్రయంగా నేనే ఉంటాను నీకు. గాలి వానకు ఒకవేళ పగలు ఒకవేళ ఎండకి నీడ లేక బాధపడ్డావేమో, నేను నిన్ను ఇప్పుడు చాటు చేస్తానంటున్నాడు. ఒకవేళ నీవు శేషించబడి విడవబడిపోయి, ఒకవేళ మనుషుల చేత నీ పేరు కూడా మరవబడిపోయిందేమో, కట్టుకున్న నీ భర్తే నిన్ను మర్చిపోయాడేమో, పుట్టిన పిల్లలే నిన్ను మర్చిపోయారేమో, కన్న తల్లిదండ్రులే నిన్ను మర్చిపోయి ఉంటే ఉన్నాడు, బతికితే బతికాడు, చస్తే చచ్చాడు అన్నట్లుగా నిన్ను వదిలిపెట్టేసారేమో. నా దేవుని వాక్యం నీతోనే సూటిగా మాట్లాడుతుంది. నా దేవుడు మీతో అంటున్న మాట, ఒకవేళ మనుషులందరి చేత తృణీకరించబడి ఒంటరి వాడిగా మిగిలిపోయేవేమో, నాన్న వారి ఆదరణ లేక, ఆశ్రయము లేక బాధపడుతూ ఏడుస్తూ ఉన్నవేమో, ఇదిగో నీకు నా దేవుడే ఆశ్రయపురముగా మారునుగాక. ఆమేన్. ఎక్కడ చాటు చేస్తాడు? మొదటి విషయం చెప్తున్నాను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యం.
కీర్తన గ్రంథం 31వ అధ్యాయం, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యం చదవగా విందాం. మనుషుల కపటపాయములు వారికి అంటకుండగా నీ సన్నిధి చాటున వారిని నీవు దాచుచు ఉన్నావు. మొదటి మాట బాగా వినండి. ఎక్కడ చాటు చేస్తాడని చెప్పాను. మన దేవుడు మళ్ళీ ఎక్కడ చాటు చేస్తాడు చెప్పనా? ఆయన ఆశ్రయపురంలో, ఆయన సంఘములో దేవుడు మనల్ని చాటు చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎక్కడ చాటు చేయాలనుకుంటున్నాడంటే ఆయన సన్నిధిలో మనల్ని చాటు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని మందిరములో నిన్ను చాటు చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఎవరికి కనబడకుండా నిన్ను చాటు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఆయన సన్నిధిలో ఆయన చాటున దాచబడుదువు గాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. చేతులకు చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. నిజంగా ఆయన సన్నిధిలో నిన్ను చాటు చేస్తే ఎవ్వడు నీ జోలికి రాడు. ఎక్కడ చాటు చేస్తున్నాడంటే ఆయన సన్నిధిలో. ఎందుకు? మనుషులు నీ గురించి ఏం చేశారంట? కపటమైన ఆలోచనలు పెట్టుకున్నారు. నిన్ను పాడు చేయాలనుకునే ఒక గుంపు ఉన్నారు. నిన్ను నాశనం చేయాలనుకునే ఒక గుంపు ఉంది. నీ సాక్ష్యాన్ని పాడు చేయాలనే ఒక గుంపు ఉంది. తర్వాత నీ ఆశీర్వాదాన్ని ఆపేయాలనుకునే ఒక గుంపు ఉంది. ఆ తర్వాత అసలు నేను బతకనివ్వకూడదు, నేను చంపేయాలనుకునే ఒక గుంపు ఒకటి ఉంది. దేవుడు అందుకని గుర్తించి నిన్ను ఎక్కడ చాటు చేస్తున్నాడు తెలుసా? ఆయన సన్నిధానంలో నిన్ను చాటు చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథంలో ఇలా ఉంటుంది చూడండి. దావీదుకి ఉరులు అల్లి పెట్టున్నారంట. అతను వెళుతున్న మార్గంలో దావీదుకి ఉరులు అల్లి పెట్టారంట. అడవుల్లో పాపం తిరుగుతుంటే సౌలు తనతో ఉన్న సైన్యం దావీదుని ఎలాగైనా చంపేయాలి, దావీదు బ్రతికితే ఆశీర్వదించబడిపోతాడు, దావీదు బ్రతికితే సింహాసనం మీదకి వెళ్ళిపోతాడు, దావీదు బ్రతికితే దేవుణ్ణి ఆరాధన చేస్తాడు, సాక్షిగా బ్రతుకుతాడు, దావీదు కనుక బ్రతికితే ఇక నా పేరు కనబడదు. ఇప్పుడు వరకు వాడు గొర్రెలు మందని కాల్చుకుంటా మరుగైపోయింది వాడి పేరు. ఇక వాడి పేరు వెలుగులోనికి వచ్చేసింది. దావీదుని చంపేయాలని దావీదు వెళుతున్న మార్గంలో ఉరులను అల్లి పెట్టారంట. కొన్ని చోట్ల దావీదు వెళుతున్న మార్గంలో గుంటలు తవ్వి ఊబుల్లాగా చేసి పెట్టేశారంట దావీదు వెళుతున్న మార్గంలో. ఒకవేళ దావీదుకు ఎదురైన శ్రమలు నీకు ఎదురు కావచ్చు, కానీ ఒకవేళ నీ స్థాయికి, నీ స్థితికి నీ ఓర్చుకోదగిన నీ శ్రమలు ఒకవేళ నీ కుటుంబం ద్వారా నువ్వు పడుతున్నావేమో, నీ భార్య ద్వారా ఒకవేళ పురుషుడు సమస్యలు పడుతున్నాడేమో, భర్త ద్వారా భార్య వేధించబడుతుందేమో, లేకపోతే అత్తమామల ద్వారా కోడళ్ళు అయిన వ్యక్తులు వేధించబడుతున్నారేమో, లేకపోతే కోడళ్ళ ద్వారా అత్తలు ఇలాంటి బాధపడుతున్నారేమో, లేకపోతే ఎవరు ఏ సమస్యల మధ్యలో ఏ కన్యల మధ్యలో ఉన్నారో, లేకపోతే తల్లిదండ్రుల ద్వారానే కుమారులుగా పిలువబడిన వారు వేధించబడుతూ ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఏంటి నా బ్రతుకు అనినట్లుగా ఉన్నారేమో. ఆ రోజు దావీదుని చంపాలని తలంచినట్లుగా నీ ఇంట్లో ఉన్నవారే, నీ బంధువులే, నీ రక్త సంబంధికులే, నీ తోడబుట్టిన వారే, కట్టుకున్న నీ భర్తే, లేకపోతే పెళ్లి చేసుకున్న నీ భార్యనే, లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దలే నిన్ను చంపాలని ఒకవేళ ఉరులు అల్లి పెట్టి ఉన్నారేమో, ఒకవేళ ఊబుల్లాంటి గోతులు తీసిపెట్టి ఉంచారేమో. నా దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. ఏమాత్రం భయపడద్దు, నిబ్బరము కలిగుండు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక, నిన్ను ఆయన సన్నిధిలో చాటు చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఎక్కడ వాక్యం? 140వ కీర్తన 5వ వచనమా? 5 అంట, చూడండి. 140 అధ్యాయం 5వ వాక్యం, కీర్తన గ్రంథం. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా పెట్టున్నారు. వారు త్రోవ ప్రక్కన వలను కూడా పరిచి ఉన్నారు. నన్ను పట్టుకునేదానికై ఉచ్చులను పెట్టున్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేసుకున్నా. ఏం చేసి పెట్టారంట? మరలా చదవమ్మా. గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్లను చాటుగా ఒగ్గి ఉన్నారు. వారు త్రోవ ప్రక్కన వలను పరిచి ఉన్నారు. నన్ను పట్టుకునేదానికై ఉచ్చులను పెట్టి ఉన్నారు. చూడండి, దావీదు జీవితంలో జరుగుతున్న సందర్భం చూడండి. ఇప్పుడు దావీదును చంపాలనుకుంటుంది కూడా ఎవరు? దావీదును చంపాలనుకుంటుంది ఎవరు? బయట వాళ్ళు కాదు, సొంత మామ వాళ్ళ కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు. సొంత మామ వాళ్ళ కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ మామే అల్లుడిని చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు అల్లుడు చచ్చిపోయాడు అనుకో, కూతురు ఏమైద్ది? కోడలు ఏమైద్ది? అల్లుడు చచ్చిపోతే అంతే. అల్లుడు చచ్చిపోతే కూతురు ఏమైద్ది? వెధవరాలు అయిపోయింది కదా. ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. కారణం ఏంటంటే పదవి దాహం. సింహాసనం మీద నేను ఉండాలి, అధికారులు నేను ఉండాలి, నేను చెప్పిందే జరగాలి, నేను ఏది చేస్తే అదే శాసనం, నేను అనుకున్నదే జరగాలి. గర్వంతో విర్రవీగిపోతున్నాడు. ఆలోచించొద్దు. నా అల్లుడు చచ్చిపోతే నా భార్య దిక్కులేంది అయిపోయింది కదా, నా కూతురు దిక్కులేంది అయిపోయింది కదా, నా అల్లుడు చచ్చిపోతే నా కూతురు వెధవరాలు అయిపోయింది కదా, తలెత్తుకుని తిరగలేదు కదా, నా కూతురికి సేఫ్టీ ఏదైనా ఉంటే అది నా అల్లుడే కదా, ఇప్పుడు నా అల్లుడిని చంపేస్తే ఎలానే ఇంకిత జ్ఞానం కూడా లేదు. నిజంగా కొంతమంది అధికార దాహానికి ఏమాత్రం దయా కటాక్షం అనేది ఉండదు. అధికారం కోసం ఎంతమందినైనా చంపేస్తారు, అధికారం కోసం ఎంతమందినైనా తొక్కేస్తారు. నేను అంటాను, దావీదు బయటోడు కాదు కదా. అల్లుడు సింహాసనం మీద కూర్చుంటే నష్టం ఏంటి? అల్లుడు సింహాసనం మీద కూర్చుంటే నష్టం ఏంటి? చెప్పుకోవచ్చు కదా, ఏమని? ఇదిగో నా అల్లుడే అని చెప్పుకోవచ్చుగా. వాళ్ళ కూతురు కూడా చెప్పుకుంటుంది కదా, నా భర్త అని చెప్పుకుంటుంది కదా. ఎంత ఘనత అది! కొంతమంది మనకి కనపడరు కానీ ఏంటంటే ఆ కీర్తనలో రాయబడిన మాట, గర్విష్ఠులు కొంతమంది దావీదు కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా పెట్టారంట. కొంతమంది చేసే పని ఏంటంటే, ఏమైంది? దావీదే కదా, ఏమైంది? పోతే పోయింది. ఇంతకాలం సింహాసనం మీద కూర్చున్నాను కదా. ఇంచుమించుగా 40 ఏళ్ళు పరిపాలన చేశాడు సౌలు. 40 ఏళ్ళు పరిపాలన చేశాడు సింహాసనం మీద. ఈ 40 ఏళ్ళు పరిపాలన చేశాను కదా, ఏమైంది? దావీదు కూర్చుంటేనే ఆలోచన కూడా లేదు. పదవి కోసం దావీదుని చంపేయాలనుకున్నాడు. పాపం దావీదుని చంపాలని శత ప్రయత్నాలు చేసి ఉరిని అల్లిపెట్టి, వలల్ని దాచిపెట్టి, తాళ్ళను దాచిపెట్టి, మరొక చోట ఉంటుంది గుంటలను కూడా తోవి పెట్టారంట. దావీదు కోసం గుంటలను కూడా తోవి పెట్టారంట. కొంతమంది మనం మంచిగా సేవ చేస్తున్నాం అనుకో, మన సేవకి కొన్ని ఉచ్చులు ఉంటాయి, కొన్ని గుంటలు తోవి పెట్టున్నాయి. ఇది సేవా జీవితంలో ఉంటుంది. బాగా వాక్యం చెప్తున్నాడు అనుకో, చెప్పని. బాగా వాక్యం చెప్తున్నాడు అనుకో, చెప్పని. బాగా సేవ చేస్తున్నాడు అనుకో, చేయని. ఇంకా మంచి సంఘాలు ఇంకా బాగా చేస్తాడు కదా, కాదు. కొంతమంది బాగా సేవ చేస్తుంటే వాడికి ఏం చేస్తారంటే, వాడికి ఉచ్చులు అల్లి పెడతారు, వాడి కాళ్ళకి ఉచ్చులు అల్లి పెడతారు. వీడు బాగా సేవ చేస్తే నాకంటే పైకి వెళ్ళిపోతాడేమో, వీడు బాగా వాక్యం చెప్తే నాకంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతాడేమో, ఇక వీడు ఉన్నతమైన స్థానానికి వెళ్తే నన్ను పట్టించుకోరేమో,
వీడు హైలైట్ అయిపోతాడేమో అన్నట్లుగా చాలామంది ఉరుల్ని అల్లి పెడుతుంటారు. ఉరుల్ని ఎన్ని ఉరులు అల్లితే ఏంటి? దావీదుని దేవుడు వదిలిపెట్టాడా? దావీదుని పొరపాటును వదిలిపెట్టల. దావీదుని ఘనపరిచాడు. ఒకవేళ మీ కొరకు ఎవరైనా ఉరుల్ని కానీ అల్లిపెట్టి తాళ్ళను కానీ మీరు పడిపోవాలని, మీరు కింద పడిపోవాలని తాళ్ళను కానీ లేకపోతే వలలను కానీ గుంటలను కానీ ఒకవేళ తవ్వి పెట్టారేమో, వాళ్ళ ఆలోచనలు ఏమీయో జరగవు. ఆమేన్, ఆమేన్. ఎందుకో చెప్పను, నువ్వెక్కడున్నావు? నేను ఎక్కడున్నాను? దేవుని సన్నిధిలో చాటు చేయబడ్డాం. దేవుని సన్నిధిలో చాటు చేయబడ్డాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మనుషుల యొక్క కపటమైన ఆలోచనలకి నువ్వేమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఆయనే నీ పాదములు రాతికి తగలకుండగా నిన్ను ఎత్తి పట్టుకొనును గాక. ఆమేన్, ఆమేన్. నిజంగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఎవరికి కనపడకుండా చాటు చేస్తాడు. కొంచెం నువ్వు దాగి ఉండు, నా దేవుడు నిన్ను కనపరచును గాక. 6 సంవత్సరాలు ఒక పిల్లోడిని మందిరంలో దాచారు. బైబిల్లో 6 సంవత్సరాలు ఒక పిల్లోడిని మందిరంలో దాచారు. ఇక్కడ కూడా అదే పదవి దాహమే. కారణం ఏంటంటే వాళ్ళ భర్త చచ్చిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ కుమారుడికి వచ్చింది పదవి, వాళ్ళ కుమారుడికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత రాజ్యంలో శతాధిపతులు, సైన్యాధిపతులు వీళ్ళందరూ ఉంటారు కదా, నమ్మకమైన వాళ్ళు వార్తలు అందిస్తారు. అతను ఏమంటారు? రాజుకి సమాచారం చెప్తాడు కదా. నారదుడా, భటుడు, అంతేనా? వర్తమానికులా? వర్తమానికులు, నీకు అర్థమవుతుంది. వర్తమానికులు, నమ్మకమైన భటులు. అతల్య అనే వ్యక్తి ఏం చేసిందో చెప్పనా? ఆ రాజ్యంలో ఉంటున్న మగవాడు ఒక్కడు లేకుండగా అందరినీ నరికేసింది. వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు కొడుకు ఏమవుతాడు? ఈ ముసలిదానికి చెప్పరేంటి? ఏమవుతాడు? మనవడు అవుతాడు. ఇప్పుడు మనవడిని కూడా చంపడానికి కత్తి పట్టుకుని బయలుదేరింది. కారణం ఏంటంటే పదవిదాహం. నేనే ఉండాలో. అసలు ఏసన్న గారు కనుక అట్ట అనుకుంటే ఇప్పుడు ఓసన్న మినిస్ట్రీ ఉండేదా? ఇప్పుడు నేనే అనుకుని కనుక ఆ రోజు ఏసన్న గారు కనుక అనుకుంటే ఓసన్న మినిస్ట్రీ ఉండేదా? ఎన్ని సంస్థలు, ఎన్ని సంఘాలు ప్రారంభంలో బాగా కనబడి ఆ నాయకులు చచ్చిపోయిన తర్వాత ఎన్ని సంస్థలు ఆగిపోలా పరిచర్య, లేకపోతే గొడవలు వచ్చి విడిపోవటం, లేకపోతే ఎవరిది వాళ్ళు పంచుకుని సేవ చేసుకోవటం ఎన్ని జరగట్లా? ఆ ప్రారంభంలో ఉన్న ఉద్యమం ఈరోజు సంఘాల్లో, కొన్ని సంఘాల్లో లోపించట్లేదు. కానీ ఈరోజు హోసన్న మినిస్ట్రీస్ దైవజనులైన ఏసన్న గారు చనిపోయే దగ్గర 10 సంవత్సరములు కావస్తూ ఉన్నా సరే ఈ సంస్థ ఇంకా ప్రగతి పదములో నడిపించబడటానికి గల ప్రబలమైన కారణం ఏంటంటే ఏసన్న గారికి ఎక్కడ పదవి దాహం అనేది లేదు. నేనే కనబడాలి, నా సేవే కనబడాలి, నన్ను మాత్రమే చూడాలి అనుకున్న వాడు కాదు ఏసన్న గారు. ఎప్పుడు ఏసన్న గారు అనే మాట ఏంటంటే మనందరము అనేవాడు, లేకపోతే ఇది మనందరిది అంటూ ఉండేవాడు. మాకు సేవకుల సదస్సులో, సేవకుల కోటలో చెప్పేవాడు, ఇది ఒక గవర్నమెంట్ అని చెప్పేవాడు. ఏసన్న గారు చెప్పేవాడు, ఇది ఒక గవర్నమెంట్ రా, ఇది ఒక గవర్నమెంటు, ఇది నా ఒక్కడిది కాదు, ఇది మనందరిది అని చెప్పేవాడు. ఏసన్న గారికి కూడా పదవి దాహం ఉండి, ఆయనకు కూడా పదవి దాహం ఉండి నేనే కనపడాలని గనక అనుకుని వెస్లీ పాస్టర్ గారిని, అబ్రామ్ పాస్టర్ గారిని, ఫెడీపాల్ గారిని, రాజు గారిని, రమేష్ గారిని నాయకులుగా నియమించకుండా కనుకుంటే, ముందుగానే వాళ్ళని వాడుకుని వాళ్ళకి ఒక్కొక్కటి నేర్పుకుంటా గనక రాకుండా ఉంటే, వాళ్ళకి గనక కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఇలా మాట్లాడారు. ఏసన్న గారు నేర్పారు. వాళ్ళు అన్ని విషయాలు, చాలా విషయాలు ఏసన్న గారు నేర్పారు. రమేష్ పాస్టర్ గారు చెప్తారు, కావాలితే ఆయన ప్రసంగాలు వినండి. అన్నీ మాకు ఏసన్న గారికి నేర్పాడు, దేవుడు నేర్పాడు, ఏసన్న గారు నేర్పాడు. నిజంగా అన్నీ గనక ఏసన్న గారు నేర్పకుండా ఉంటే ఈరోజు సంస్థ ఏమయ్యేది? విచ్చలవిడైపోయేది సంస్థ. ఆయనకి పదవి దాహం లేదు కాబట్టి ఆయన ఆరోగ్యం క్షీణించిపోతున్నప్పుడే ముందుగానే గమనించి, ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సంగతిని ముందుగానే గమనించి ప్రతి సేవకుడిని 2009వ సంవత్సరం నుంచి వాడుకోవటం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరిని సభల్లో వాడటం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా యోహన్ పాస్టర్ గారిని వాడుకున్నాడు.
ఆ తర్వాత రాజు పాస్టర్ గారిని వాడుకున్నాడు, తర్వాత వెసిలన్నని వాడుకున్నాడు, రమేష్ అన్నని వాడుకున్నాడు, ఫెడనని వాడుకున్నాడు. వీళ్ళందరికంటే ముందుగా దేవదాస్ అయ్య గారిని వాడుకున్నాడు. ప్రతి పాత రోజుల్లో మీరు చూడండి, వాల్ పోస్టుల్లో ఏసన్న గారు ఒకవైపు, దేవదాస్ గారు ఒకవైపు ఉండేవాళ్ళు. ఆనందజయ కుమార్ గారు ఒకవైపు, ఏసన్న గారు ఒకవైపు ఉండేవాళ్ళు. పాత రోజుల్లో మీరు చూడండి, డేవిడ్ రాజు గారు ఒకవైపు, ఏసన్న గారు ఒకవైపు ఉండేవాళ్ళు. లేకపోతే 3 రోజుల్లో కనుక ఒక్కొక్క చోట అయితే దేవదాసు గారు, ఏసన్న గారు, కృపాదానం గారు, ఏసన్న గారు, మోజేస్ అయ్య గారు, ఆ తర్వాత హైదరాబాద్లో డానియల్ పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు. పదవి దాహము లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని వాడుకున్నాడు. కానీ బైబిల్లో మీరు చూడండి ఆ వాక్యాన్ని, దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయం. ఇరవై 22వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవక విందాం. పెద్దవాళ్ళనందరినీ చంపేశారు గనుక ఇంకా మీకు అర్థం అవటానికి కొంచెం ఒక్క నిమిషం ఉండండి. 11వ వాక్యం నుంచి చదవండి, 10వ వాక్యం నుంచి చదవండి, 10వ వాక్యం నుంచి చదవండి. అతల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి, చూడండి ఎవరు లేచింది, ఎవరో అతల్య అనే వ్యక్తి లేచి రాజ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ హతము చేసింది. చదువు. యెహోవా అతల్యాకి కనబడకుండగా అతన్ని దాచిపెట్టెను కనుక ఆమె అతను చంపలేకపోయింది. అంటే అందరి మగవాళ్ళందరినీ చంపేసింది. ఆ దేశంలో ఉన్న వాళ్ళని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, రాజ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ చంపేసింది. అందరిని చంపేస్తే ఒకరు మాత్రం ఒక చిన్నవాడిని దాచిపెడతా ఉన్నారు. 23వ అధ్యాయం మరలా చదవండి ఆ వాక్యాన్ని. 23వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవండి. కాదు ఆ 22వ అధ్యాయంలోనే 12వ వాక్యంలో మాట ఉంటుందిగా, నోట్ చేయండి ఆ మాట. 6 సంవత్సరములు అతను వారితో కూడా ఎక్కడంట దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమంతా, అంటే ఆయన దాచబడిన కాలమంతా అతల్య దేశాన్ని అంతటిని పరిపాలన చేస్తుంది. అందరిని చంపేసింది. ఇతన్ని మాత్రం చంపలేకపోయింది. ఇతను ఎక్కడుంటే చంపలేకపోయింది? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఈ చిన్నోడిని తీసుకుని వెళ్ళి 6 సంవత్సరములు దాచిపెట్టేశారు. నిజంగా మనం దేవుని మందిరంలో దాగి ఉంటే, దేవుని సన్నిధిలో మనం దాగి ఉంటే, మనుషుల యొక్క కపట అపాయం మన మీద పడకుండగా మన దేవుడు మనలందరినీ కాపాడును గాక. ఆమేన్. 6 సంవత్సరాలు నిండింది. 7వ సంవత్సరం అడుగు పెట్టాడు. 7వ సంవత్సరానికి రాగానే ఏం చేశారు అతన్ని? 10వ వాక్యం 11వ వాక్యం, అదే అధ్యాయం 10-11. నోట్ చేయండి. 6 సంవత్సరములు దాటిన తర్వాత 7వ సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు అతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడి నుంచి? మందిరములో నుండి తీసుకొస్తున్నారు. అతను తెచ్చేటప్పుడు కూడా ఏం చేస్తున్నారు? అతనికి ఏ కీడు రాకుండా కొన్ని ఆయుధాలు అడ్డుపెట్టి
ఏ ప్రమాదం రాకుండగా, ఎవరు చంపకుండగా బలిపీఠం కుడి ప్రక్క నుండి, మందిరము ప్రక్క నుండి రాజుని చాటు చేసుకుని తీసుకొస్తున్నారు. కనబడకుండగా తీసుకుని వచ్చి 11వ వాక్యం చదువు. రాజకుమారుణ్ణి బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్రపు గ్రంథమును చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేశారు. అతనిని అభిషేకించి రాజు చిరంజీవిగును గాక అని మనవి చేసిరి. ఆమేన్, ఆమేన్. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడు. ప్రమాణ స్వీకారానికి వెళ్ళేటప్పుడు, నిజంగా చెప్తున్నా, ప్రమాణ స్వీకారానికి వెళ్ళేటప్పుడు ఇంతవరకు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవడు దమ్మున్న మగోడు ఇంతవరకు ఇది చేయలే ఆ పని. నిజం. ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళేటప్పుడు అనిల్ కుమార్ గారు, పాస్టర్ జాన్ వెస్లీ, రాజమండ్రి పాస్టర్ గారు, మన వెస్లన్న, ఆ తర్వాత మరికొంతమంది దైవ సేవకులు అందరూ ఆయనకి ప్రార్థన చేసి ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు మనం చదివాను చూడు, ఈ గ్రంథం ఇప్పుడు మనం చదివాను చూడు, అతని మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్రపు గ్రంథము అతని చేతికిచ్చి అతని పట్టాభిషేకము చేసిరి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రార్థన చేయించుకుని, యాజకుల చేత, సేవకుల చేత ప్రార్థన చేయించుకుని, బైబిల్ పట్టుకుని అందరి ముందు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బైబిల్ పట్టుకుని ఆ టేబుల్ మీద బైబిల్ పెట్టి ప్రమాణ స్వీకారం చేశాడు. ఆమేన్, ఆమేన్. ఇంకో ఇక్కడ జరుగుతుంది కూడా అదే. 6 సంవత్సరములు దాచిపెట్టిన తర్వాత 7వ సంవత్సరం దేవుడు బయటికి తీసుకొచ్చి అతన్ని అభిషేకించి అతని తల మీద కిరీటం ధరింపు చేసి అతని చేతికి ధర్మశాస్త్రపు గ్రంథపు చుట్టని అతని చేతికిచ్చి అతన్ని అభిషేకించి పట్టాభిషేకం చేసి రాజు చిరంజీవి అగునుగాక అని అందరూ పలికారు. ఇక రాజు చిరంజీవి అగునుగాక అన్న తర్వాత రాజు మీద కనుక చెయ్యి వేసాడనుకో, ఊరికే చెయ్యి వేసాడనుకో, ఎమ్మటే గన్మ్యాన్లు ఉంటారు, దగ్గ కాల్చేస్తారు. అంటే ఇప్పుడు పట్టాభిషేకం అవ్వక మునుపు ఏదైనా చేయొచ్చు, కానీ పట్టాభిషేకం అయిన తర్వాత, రాజుగా గుర్తించబడిన తర్వాత, ఒక అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇక ఎవడు మాట్లాడేదానికి అధికారం లేదు. ఒకవేళ ఎవరన్నా లేచారంటే వెంటనే కత్తి తీసి తల నరికి చేతులు పెట్టి పంపిస్తారు, తీసుకెళ్ళయ్యా. ఏంటిరా ఎందుకు నరికేవంటే, నువ్వు ఎవరి మీద చేసావు? రాజు మీద. ఎవరో పట్టాభిషేకము చేయబడిన రాజు మీద. నిజంగా బైబిల్ చరిత్రలో 7 సంవత్సరాలకి సింహాసనం ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి ఇతడే. గట్టిగా చప్పట్లు కొట్టండి అతనికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకో చెప్పనా, అలా సింహాసనం మీద కూర్చోవడానికి కారణం కూడా ఏంటో చెప్పనా, దేవుని మందిరంలో దాచబడిపోయాడు. దేవుని మందిరంలో మనకి ఎంత తెలిసినా, ఎంత వచ్చినా, ఎంత ఉన్నా సరే, నువ్వు దేవుని మందిరంలో దాచబడి దానికి ఇష్టపడి చూడు, నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఎక్కడ చాటు చేస్తాడంటే, ఒకటి ఆయన సన్నిధిలో చాటు చేస్తాడు. రెండో విషయం చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 2వ వాక్యం. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో నన్ను ఇప్పుడు ఆయన మూసిపెట్టి ఉన్నాడు. మరలా చదవమ్మా మాట. చేసి ఉన్నాడు, ఆయన తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. చాలు. ఇప్పుడు ఆయన ఎక్కడ చాటు చేస్తున్నాడంటే, రెండవదిగా ఎక్కడ చాటు చేస్తాడన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎలా చాటు చేస్తాడంటేనేమో, ఆయన చేతులు చాపుతాడంట మన కోసం. ఆయన తన చేతులు చాపి ఆయన చేతుల కింద మనల్ని భద్రపరిచి ఏ హానియు అపాయము నీ మీదకి రాకుండగా నా ప్రభువే నిన్ను చాటు చేయును గాక. గట్టిగా చెప్పండి, హుషారుగా గట్టిగా చెప్పండి.
ఏమి కంగారు పడమాకండి, టిఫిన్ చేయలేదు, పాలు కూడా తాగలేదు, కనీసం నీళ్లు కూడా తాగలేదని బాధపడమాకండి. నీళ్లు తాగుతున్నారు కదా, బాటిల్ పెట్టుకుని తాగుతున్నారు, బాటిల్ తాగుతున్నారు. ఏ మాత్రం బాధపడమాకండి. మీ అందరి కొరకు ఆహారం రెడీగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. కొంచెం సేపు విందాం వాక్యం. దేవుడు తన సన్నిధిలో చాటు చేస్తాడు ఒకటి. రెండోది, ఆయన చేతుల నీడ కింద ఆయన రెక్కల నీడ కింద మనల్ని దేవుడు చాటు చేయనుగాక. ఆయన రెక్కల క్రింద చాటు చేసాడు అనుకో, ఇక ఎవడు ఆయన రెక్కల క్రింద నుంచి మనల్ని దొంగిలించలేడు. ఆయన రెక్కల క్రింద నుంచి ఎవడు మనల్ని ఈడ్చుకుని వెళ్ళలేడు. కాలుతో చూడండి, ఆకాశంలో కనుక గెద్ద తిరుగుతుందనుకో, కోడి పిల్లలన్నీ రెక్కల క్రిందకు వచ్చినాయి అనుకో, ఏ పిల్లనైనా గెద్ద ఎత్తుకుని వెళ్ళగలదా? ఎత్తుకెళ్ళగలదా? ఎత్తుకుని పొరపాటుని వెళ్ళలేదు. కొన్ని పిల్లలు ఉంటాయి, వాటికి ఫ్యాట్ ఎక్కువ. ముందు పుట్టిన కొన్ని ఉంటాయి, వాటికి ఫ్యాట్ ఎక్కువ. అమ్మా రండి, కమాన్ అని పిలిస్తే ఆ రెక్కల కిందకు రావు. లేదు మమ్మీ, నేను నీ నెత్తి మీద ఎక్కుతా, నీ ఈపు మీద ఎక్కుతాను. కొన్ని కోడి పిల్లలు నెత్తి మీద ఎక్కుతాయి, కొన్ని ఈపు మీద ఎక్కుతాయి. అమ్మా లేదమ్మా, అపాయం ఉంది, లోపలికి రండి అంటే ఏనో చూసినంతసేపు చూసేది దీని గర్వాన్ని బట్టి. మమ్మీ ఎందుకు వచ్చింది మమ్మీ? ఇది గెద తరుకులు వెళ్ళిపోతుంటే ఆ గోళ్ళ కింద కాళ్ళ కింద పిలుస్తుంది, మమ్మీ ఎందుకు వచ్చింది? వీటిని పోగొట్టుకోలేదు కదా పాప. ఇంకా రెక్కల కింద ఎన్ని పిల్లలు ఉన్నాయో ఆ పిల్లల్ని పోగొట్టుకోలేదుగా. ఇక తల్లి ఏం చెప్పింది? బాయ్ అమ్మ, దానికి బిర్యానీ దొరికినట్టేళ్ళు. నిజంగా ఆయన రెక్కల క్రిందకి మనం వస్తే, ఆయన రెక్కల క్రింద మనం దాగి ఉంటే ఏ హాని జరగకుండా నా దేవుడు నిన్ను కాపాడును గాక. ఆమేన్. ఆయన నిన్ను కాపాడును గాక. ఇలా అంటాడు కదా మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 23వ అధ్యాయం మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 37, 38, 39 వాక్యాల్లో రాయబడిన మాటలు చదవండి ఒకసారి. యెరూషలేమా చూడండి, కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునునో అలాగునే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకున్నట్టుకు పిలిచి ఉన్నాను. నీవు విని రానొల్లకపోతివి. చదువు, ఇదిగో విడవబడిపోయి ఉన్నది, ఇది మొదలుకుని నన్ను చూడరని నేను మీతో చెప్తున్నాను. యేసు దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నాడు. చాలు, బాగా ఆలకించండి. ఆయన రెక్కల క్రిందకి రమ్మని మనల్ని పిలిచినప్పుడు ఆయన రెక్కల క్రిందకి రావాలి. దేవుడు ఎలా పిలుస్తున్నాడు? యెరూషలేమా నేను నిన్ను చాలాసార్లు నా దగ్గరికి రమ్మని పిలుచుకున్నా, కానీ నువ్వు రాలా. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వదించును గాక. చేతులెత్తి చెప్పుకోండి, దరిద్రంగా ఉండమాకండి మొదటి రోజు. ఆమేన్. కానీ కొంతమంది రాలా. వాళ్ళందరూ కూడా వెళ్ళిందిగా. ఆదివారం అందరూ వచ్చారుగా, వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ వెళ్ళిందిగా, వాళ్ళందరికీ ఫోన్లు ఉన్నాయిగా, వాళ్ళందరికీ వాట్సాప్లో వెళ్ళింది కదా. ఇంకో విషయం చెప్పిన, విజయాన్ని అయితే అదేదో చిన్న బాక్స్ కొనుక్కున్నాడు. ఆయన వార్డు అంతా తిరుగుతా అనౌన్స్మెంట్ పెడుతున్నాడు. దాంట్లో ఆయనే చేశాడు, ఒక వీడియో ఆయనే చేసి అనౌన్స్మెంట్ చేసి ఆ వార్డు మొత్తం, ఎన్నో వార్డు అయినది? 14 వార్డా? మరి ఏంటి వస్తున్నావా? ఆ వార్డు అంతా తిరుగుతున్నాడు. అంటే వినపడుతుంది, మైక్ ద్వారా మనం చెప్పాం, విన్నారు. ఫోన్లు ఉన్న వాళ్ళకి ఫోన్ల ద్వారా తెలియపరిచాం, చూశారు, విన్నారు.
ఆ తర్వాత చదివారు, సంఘంలో కూడా చెప్పాం. కానీ కొంతమంది భక్తులు భక్తురాళ్ళు రాలా, కొంతమంది భక్తురాళ్ళు రాలా. ఇగో ఈరోజైతే ధనరాజు అన్న వచ్చాడు, వాడు రాజేష్ వచ్చాడు, దేవునికి స్తోత్రం. చివరి రోజు మొత్తం అదిగో మళ్ళీ సామ్యుల్ గారు వచ్చాడు, ఇడిగో కుమార్ అన్న వచ్చాడు మళ్ళీ ఈరోజు కొత్తగా. నిజంగా ఏదో ఒకటి పోగొట్టుకోకూడదని ప్రయాసపడి వచ్చారు. నా ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. కానీ కొంతమంది విన్నా సరే రావట్లా, కొంతమంది చదివినా సరే రావట్లా, కొంతమంది చూసినా సరే రావట్లా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఎన్నిసార్లు పిలిచినా సరే రావట్లేదు, ఎన్నిసార్లు పిలిచినా సరే దేవుని సన్నిధానానికి రానొల్లకపోతివి కనుక ఇప్పుడు నీ ఇల్లు ఏమైపోయిందంటే విడవబడిపోయింది. కనుక నీవు జాగ్రత్త పడు. ఆయన తన సురక్షితమైన రెక్కల క్రిందకి నన్ను మనల్ని పిలిచినప్పుడు నీవు రాగలిగితే నా దేవుని కృప నిన్ను కప్పునుగాక, నా దేవుని సన్నిధి నిన్ను కప్పునుగాక, నా దేవుని ప్రసన్నత నిన్ను కప్పునుగాక. ఆ రోజు పిలిస్తే వచ్చిన వాళ్ళే కదా నావలోకి వెళ్ళారు, పిలిస్తే వచ్చిన వాళ్ళే కదా కాపాడబడింది. ఆ రోజు పిలిస్తే వచ్చిన వాళ్ళే కదా ఉగ్రతలో నుంచి సంహారములో నుంచి తప్పించబడింది. ఆ రోజు దేవుడు పిలిస్తే లోబడిన వాళ్ళే కదా అగ్ని గంధకముల చేత చంపబడకుండా కాపాడబడింది. ఈరోజు అనేకులైన రెక్కల క్రిందకి పిలిస్తే మనిషి పలు విధమైన పనులకి బానిసుడై దేవునికి దూరమైపోతున్నాడు. కానీ ఈరోజు ఆయన రెక్కల క్రిందకి రాగలిగితే సాతానుడి చేతిలో నీవు పడకుండగా నా దేవుడు నిన్ను కాపాడును గాక. రెండోది, ఆయన రెక్కల క్రింద నిన్ను చాటు చేస్తాడు. ఎందుకు చాటు చేస్తున్నాడో కూడా చెప్తాను. ఆయన రెక్కల క్రింద నేను ఎందుకు చాటు చేయాలనుకుంటున్నాడు చెప్పనా? నిన్ను సురక్షితంగా ఉంచేదానికి. రెండోది, ఆయన రెక్కల చాటుని నేను ఎందుకు చాటు చేయాలనుకుంటున్నాడు తెలుసా? నీకు సమృద్ధినిచ్చేదానికి. ఆయన రెక్కల చాటును మూడోదిగా ఎందుకు చాటు చేయాలనుకుంటున్నాడు తెలుసా? నీకంటూ ఒక పేరుని, నీకంటూ ఒక గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. చూద్దాం బైబిల్ నుంచి ఆ మాటలు. రూతు గ్రంథం 20వ రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. ఎక్కడ మాట? 11వ వాక్యం నుంచి చదవండి, బాగుంటుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11, 12. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచిపెట్టి ఇంతకుముందు నువ్వు ఎరుగని జనము దగ్గరకు వచ్చావు. ఇప్పుడు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, అదిగోండి, ఒకటి సురక్షితముగా నీవుండునట్లు నీవు వచ్చితివి. రెండోది, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చాను. 2 మాటలు. మూడో విషయం ఏంటంటే, ఆమెని బోయాజు పెళ్లి చేసుకుంటాడు కదా, అది మూడో విషయం. బాగా ఆలకించండి. ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చింది? దేవుని సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చింది. అత్తగారికి 2 కొడుకులు. అత్తలారా వినండి బాగా, ప్రసంగం వినండి, బాగా వినండి. ఆ అత్తకి 2 కొడుకులు, ఒకే భర్త చచ్చిపోయాడు. ఋతుమ్మ భర్త చచ్చిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసింది. మోయాబు దేశంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసింది. కొన్ని రోజుల తర్వాత పెద్ద కొడుకు చచ్చిపోయాడు. కొన్ని నెలల తర్వాత చిన్న కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు అత్త వాళ్ళందరిని పిలిచి, వాళ్ళిద్దరు కోడలను పిలిచి, అమ్మా మరి నా భర్త చచ్చిపోయాడు, సరే పెళ్లి చేశాను మీకు, నా కొడుకులు కూడా చచ్చిపోయారు,
మరి మీరు చూస్తేనే యవనకాళ్ళు ఉన్నారు, మరి వెళ్ళిపోయి మరలా పెళ్లి చేసుకోండి అమ్మా, పిల్లలు కూడా కలగలేదు కదా, వెళ్ళిపోండి అని పంపిస్తే ఒక కోళ్ళు వచ్చి ఎగిరి ముద్దు పెట్టుకుని వాటేసుకుని, అత్త నీలాంటి అత్త కనుక ప్రపంచంలో ఉంటే వెదవరాళ్ళు ఎందుకుంటారు అత్త, ఒక మంచి గట్టిగా ఒక ముద్దు పెట్టి ఇట్టగే ఉంది, ఎగిరి ముద్దు పెట్టి గట్టిగా ముద్దు పెట్టి, అత్త నీలాంటి అత్తలు ఉంటే వెదవరాళ్ళే ఉండరు అత్త, ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అందుకే ఆమె పేరు కూడా భలే ఉంటుంది, వార్ప. అసలు దానికి ఓర్పే లేదు, ఓర్పే లేదు, వెళ్ళిపోయింది. రెండో ఆమెను కూడా పిలిచి, అమ్మాయి నువ్వు కూడా వెళ్ళిపో, మరి నువ్వు కూడా వెళ్ళిపో, పెద్ద ఆమె వెళ్ళిపోయింది కదా, మీ అక్క వెళ్ళిపోయింది కదా, సొంత అక్క కాదు కానీ వరుసగా అట్టగా అంటారు కదా, మీ అక్క వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపోమంటే ఉండి ఏమనుకుంది, ఇంకా చిన్నపిల్ల కదా, ఇంకా హుషారుగా పరిగెత్తిద్దేవాళ్ళు. కోడళ్ళు కూడా బాగా వినాలి, కోడళ్ళు కూడా బాగా వినాలి. ఆమె ఇట్లా అంటుంది, మా అక్క చేసిన దుర్మార్గం పని నేను చేయను, నువ్వెక్కడుంటావో అక్కడే ఉంటావు, నువ్వెక్కడ చచ్చిపోతావో అక్కడే చచ్చిపోతావు, నీ దేవుడు ఎవరో అతనే నా దేవుడు, నిన్ను నన్ను మరణం తప్ప. అసలు అత్తాకోళ్ళు ఇలా ఉంటే అసలు ఇళ్లలో గొడవలు ఎందుకుంటాయి? అత్తకోళ్ళు ఇలా ఉంటే గొడవలు ఎందుకుంటాయి? అత్త ఏదైనా ఒక మాట అందుకో, ఈ కోడలు మామూలుగా ఉండదు, పప్పు గుద్ది గిరాటేస్తుంది. ఆమె మంచిది కాదు, ఆమె సలక పెట్టి గిరాటేస్తుంది, బజ్జీ చేస్తుంది చూడు, అది పెట్టి గిరాటేస్తుంది. వీళ్ళిద్దరూ అన్నం తినకుండా పక్కన కూర్చుంటారు. పాపడు బాగా కష్టపడి వచ్చి అన్నం తిందాం అనుకునేపాటికి అత్త ముందు పోయి, అరే నేను ఉండను రా, వెళ్ళిపోతా. ఏమైందావా? నేను ఉండనంటే ఉండను రా, వెళ్ళిపోతా. మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు అట్టదు, మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు అట్టదు. ఈ అత్తలు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు, అత్తలు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు. నేనున్న వెళ్ళిపోతా, మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు. ఏమైందామా చెప్పమ్మా. ఈడిపిచ్చోడు పాపం, అమ్మ చెప్పింది అంటాడు, భార్య చెప్పింది అంటాడు. చాలా పిచ్చోడు. అమ్మ చెప్పింది అంటాడు, భార్య చెప్పింది అంటాడు, తలకాయ ఊపుతాడు. ఆ తర్వాత వాళ్ళమ్మతో అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యతో మాట్లాడదాం అనుకుంటే వాళ్ళ భార్య వచ్చింది, సూట్ కేసు చదివిద్ది. ఈ భార్య తక్కువది కాదు, ఈ భార్య తక్కువది కాదు, మాట్లాడితే సూట్ కేసు చదివిద్ది. ఏమైనా గొడవ వచ్చినా సరే సూట్ కేసు చదివిద్ది, వెళ్ళిపోతా ఉండను. నువ్వు పంపిస్తావా, నన్ను వెళ్ళిపోమంటావు, నాకు తెలుసు రూటు, నువ్వు పంపిస్తావా, నన్ను వెళ్ళిపోమంటావు. అత్త ఒక మాట ఉందనుకో, ఆగొద్దు, ఆగదుగా పాప ఆగదు, సూట్ కేసు చదువుకొని నేను వెళ్ళిపోతాను. అందుకే కదా గొడవలో వాళ్ళ భర్తతో చెప్పింది, సూట్ కేసు చదివి వెళ్ళిపోతాయి కొండను. ఏమ్మా ఏమైంది? నేను కావాలా మీ అమ్మ కావాలా చూసుకో. మీ డైలాగులకి ఇవన్నీ, నేను కావాలా మీ అమ్మ కావాలా. ఇప్పుడు వాడికి ఏం చేయాలి అర్థం కాక రాత్రి 12ంటికి వస్తాడు ఇంటికి. వచ్చేటప్పుడు కూడా మామూలుగా రాడు, శుభ్రంగా కొంచెం దాగి వచ్చిన 400 రూపాయల్లో 300 రూపాయలు దాగి 100 రూపాయలు మళ్ళీ దాంట్లో పచ్చిమిరపకాయ బజ్జీలు అవి కొనుక్కొని మళ్ళీ ఒక 50 రూపాయలు తీసుకొచ్చేస్తాడు. రేపు కూర మళ్ళీ తినాలి కదా, టమాటాలు ఉల్లిపాయలు అవి కొనుక్కొచ్చుకోమని ఒక 50 రూపాయలు ఇస్తాడు. శుభ్రంగా అత్తాకోళ్ళు కనుక నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు చచ్చిపోయేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టనని కనుక కోడలు అత్తకు లోబడితే, అదే సమయంలో అత్త కూడా కోడల్ని గణపరిస్తే ఆ ఇల్లు ఒక స్వర్గసీమగా మారిపోవును గాక. ఆమేన్. అసలు అత్త మంచిదైతే కోడలు ఎందుకు మంచిది కాదు? అత్త మంచిదైతే కోడలు ఎందుకు మంచిది కాదు? కొంతమంది అత్తలు కూడా చూడండి మంచోళ్ళు కాదు, మంచోళ్ళు కాదు. అసలు ఆమెకి అన్నీ చచ్చిపోయింది, అంటే రుచి చూసే నాలిక చచ్చిపోయింది, వాసన చూసే గుణం చచ్చిపోయింది, అన్నీ చచ్చిపోయింది. ఇప్పుడు కూర రుచిగా లేదంటది. సరే రుచి లేదని చెప్పి ఉప్పు ఎక్కువ వేస్తేనేమో బీపీ ఉండి కింద పడిపోయింది. ఎన్ని సమస్యలు కుటుంబంలో, ఎన్ని సమస్యలు. అందుకే దేవుడు చూడు మమ్మల్ని మాత్రం సన్నాసులుగా బ్రతికిస్తున్నాడు. ఆమేన్. ఆ బాధలన్నీ మీకెందుకురా బాబు, అవి పెద్ద సమస్యలు అయ్యి ఎందుకు వచ్చిందని. పెళ్ళి కాని మనుషులు ధన్యులు, ఏంటో కాదా? పెళ్ళి కాని మనుషులు ధన్యులు. సరే మీ సావు మీరు సావు, నాకెందుకు. ఆమేన్. ఎందుకంటే ఏ బాధ ఉండదో. ఇప్పుడు ఆమెను దేవుడు చూశాడు, ఆమెని బోయాజు చూశాడు, ఆమెను గురించి ఆ వీధంతా సాక్ష్యం మారుమోగిపోతుంది. ఇప్పుడు రోజు కొంతమంది ఇళ్లలోంచి కూడా ఇదే గొడవ,
ఆ వీధి మొత్తం మోగిపోయింది. అత్త ఏమో కోడలు తిడుతుంటే, కోడలేమో అత్తని తిడుతుంటే, ఇద్దరు కొట్టుకుంటుంటే విడదీయడానికి ఎవరన్నా వస్తే నీకు మాకు ఏంటే సంబంధం? మళ్ళీ అత్త మామూలు కాదు, ఎవరన్నా వచ్చి బాబు కొట్టుకు చేస్తున్నారని కనుక కోడలు అత్తను విడదీసారు అనుకో, ఏయ్ వాడికి నీకేంటి సంబంధం అంటది. ఈ అత్త మామూలు కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటిలన్నిటికీ కాదని రూతు ఎలా ఉందో చెప్పిన, ఆమెకి ఒక కూతురులాగా ఉందంట. అత్త కూడా ఆమెను చూసేటప్పుడు ఎలా చూసిందంటే సొంత కూతురుని చూసినట్లుగానే చూసింది. చాలామంది కోడల్ని కోడల్లాగానే చూస్తుంటారు. అసలు కోడలు కాదు, కోడలు కూతురే. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత వెంటనే ఆమె ఇంటి పేరు మారిపోయింది. ఇంటి పేరు మారిపోయిందంటే ఆమె ఇంట్లో ఒక కూతురు అని అర్థం. నీ ఇంటి పేరుకు వచ్చిన తర్వాత ఆమె ఒక కూతురు అని అర్థం. నువ్వు ఆమె కూతురులాగా గమనించి, కూతురులాగా కాపాడుకుని, కూతురులాగా అన్ని విషయాలు చూసుకుని చూడు. నీ జీవితం ఎలా మారిద్దంటే ఒక నయోమి, ఒక రూతు జీవితం వలె నీ జీవితం మార్చబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసన్న గారు భలే విషయాలు చెప్పేవాడు. ఎందుకంటే ఎంతమంది అత్తలు వచ్చి బుర్ర తిన్నారు యేసన్న గారిని. మన దగ్గరికి రారు, ఎందుకంటే చిన్నపిల్లలకు కనపడతాం కదా, అందుకని మన దగ్గరికి అత్తలు రారు, వాళ్ళే కొట్టుకు చేస్తారు. నేను కూడా అంటాను మంచిది. మన దాకా వచ్చారనుకో, మనం వాళ్ళకి సమాధానం చెప్పాలప్పుడు చెప్పామనుకో, ఇన్నే వాళ్ళు ఉంటారు. మళ్ళీ నీకేం తెలుసాయా అని అంటారు. మనకెందుకు వచ్చింది? అందుకనే మన దగ్గరికి ఇంతవరకు రాల. ఒకవేళ వచ్చినా సరే దేవుడే వాళ్ళు కొట్టుకున్న వాళ్ళందరినీ ప్రేమగా కలిసేటట్లుగా దేవుడు చేయను గాక. ఆమేన్. నీకు ఇద్దరు కోళ్ళు వస్తారు. బాగా వినండి, గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. నిజం. ఇప్పుడు కూతురు నల్లమొఖమైనా, పొట్టిదైనా, ఇంకా చదువు లేదైనా, ఇంక ఏదైనా కానీ వాళ్ళ కూతురు రాగానే మా అమ్మ ఎంత బాగున్నదే అంటే, కాకి పిల్ల కాకే కదా ముద్దు, ఎంత బాగున్నావమ్మా, మీ ఆయన బాగున్నాడా, మీ పిల్లలు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, అత్తమ్మ. ఏ రోజైనా నీ బ్రతుకులో నీ కోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చితే ఎప్పుడైనా ఏమ్మా మీ అమ్మ మీ నాన్న బాగున్నారా? ఏ రోజైనా నీ కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే మీ అమ్మ నాన్న బాగున్నారా, అందరూ బాగున్నారా అని చూడు. కోడలు నీకు ఎందుకు దాసురాలు అవ్వదో? అసలు నీ కోడల్ని అసలు ఇంటికి పంపిస్తున్నారా? అత్తలారా, మీ కోడల్ని మీరు ఎప్పుడైనా ఇళ్ళకి పంపిస్తున్నారా? అమ్మ కొన్ని రోజులు వెళ్ళి రమ్మని పంపిస్తున్నారా? ఉన్నారా లేదా? అంత అవకాశం వాళ్ళు మీకు ఇవ్వట్లేదా? మరి మొత్తానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎలా ఉండాలంటే ఒక అత్త కోళ్ళ దాంపత్యం రోజు పప్పు గుత్తులు అట్ల కాళ్ళు గిరాటేసుకునేటట్టు ఉండకూడదు. రోజు అత్త నువ్వు కూర్చో, నాకు ఆలోచన చెప్తుండు, నూనె ఎంత పోయమని చెప్పు, నూనె అంత పోస్తా. అట్లా ఉండాలి వాళ్ళ దాంపత్యం. అలా ఉంటే ఆ ఇల్లు స్వర్గ సేవలుగా మార్చబడును గాక. ఆమేన్. ఎందుకు ఇన్ని మాటలు చెప్పాను చెప్పనా? బోయాజు ఆమె గురించి ఏమంటాడంటే, అమ్మా నీ ప్రవక్తన మొదటున్న దానికంటే కూడా నీ సత్ప్రవక్తను ఇప్పుడు ఎక్కువైంది, బాగా వింటున్నా నీ గురించి. ఇప్పుడు అత్త పడుకుందనుకో, తప్పే ఉంది, కాళ్ళు వెళ్ళి కాళ్ళు నొక్కిందనుకో, ఇద్దరు కాళ్ళు వస్తారు. అప్పుడు రెండు కాళ్ళకు ఒకళ్ళు టక్క 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 నొక్కుతారు చక్కగా. నువ్వు ఒక్కదానివి చేసేవాడే నీకు ఇద్దరు కాళ్ళు వస్తారు. ఒక్కడే కొడుకున్నాడు అనుకో, ఒక కాళ్ళు వచ్చింది, కానీ రెండు చేతులతో నొక్కుతుంది. ఎంత అవకాశం అసలు! సత్ప్రవక్తన ఆ మాట కూడా చూడండి. ఋతు గ్రంథం ఎక్కడమ్మా మాట? 3వ అధ్యాయం 10వ వచనం అంటే చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం అంటే చూడండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక నీ మునుపటి సత్ప్రవక్తన కంటే వెనుకటి సత్ప్రవక్తన మరి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? బోయాజు ఏమని చూసి ఏమని గురించి మంచి మాట మాట్లాడుతున్నాడు. నీ సత్ప్రవక్తన ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఇప్పుడు సత్ప్రవక్తన అంటే వాళ్ళ అత్తకి పరిచర్య చేసే విషయంలో పరిచర్య చేస్తుంది, వాళ్ళ అత్త కాళ్ళు నొక్కుతుంది, వాళ్ళ అత్తగారికి భోజనం వండి పెడుతుంది, వాళ్ళ అత్తగారికి అన్ని పనులు చేస్తుంది. నిజంగా
మీరు వినండి, అత్తలుగా మారిన వాళ్ళారా వినండి. మీ కోడలు మీకు ఇన్ని పనులు చేయాలంటే మీరు కొంచెం మౌనంగా ఉండండి. మీ కోడలు కొంచెం చూసుకుంటూ ఉండండి. కూతురులాగా పలకరించండి. వాళ్ళ అవసరాలకి డబ్బులు ఇవ్వండి. వాళ్ళు ఊర్లు వెళ్తామంటే వాళ్ళ ఊర్లను వాళ్ళు పంపించండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కుమార్తెను అడిగినట్లుగానే బాగున్నారా నీ ఇంటి వాళ్ళందరూ అడిగి చూడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. సత్ప్రవర్తన అధికమవ్వాలి. ఎందుకు కోడళ్ళ గురించి అత్తల గురించి ఇంత చెప్తున్నారంటే, దేవుడు మనల్ని చూస్తాడు. మన ప్రవర్తన అధికమవ్వాలి. కొంతమంది వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర అసలు మామూలుగా ఉండదు, దబ్రాలన్నీ దోవుతారు. అల్యూమినియం దబ్రాలు అంటే చూడు, వాటికి నల్లగా మకిలి పట్టిపోయి ఉంటే ఏంటో బయట పెట్టావు అని చెప్పి తిట్టి, ఒక మాట బుద్ధి తిట్టి పాత్రలన్నీ అదేసి ఇదేసి కడిగి శుభ్రం చేస్తారు. కానీ అత్తోళ్ళ ఇంట్లో పాత్రలకు అసలు శుభ్రతే ఉండదు. కొంతమంది తల్లి దగ్గర బాగా చేస్తారు కానీ అత్త దగ్గర బాగా చేయరు. కొంతమంది కూతుర్లు ఇళ్ళకెళ్ళి పని చేస్తారు. అత్తలు కూడా మామూలు ఏం కాదు. అత్తలు కూడా ఏం మామూలు కాదు. కూతురు ఇంటికి వెళ్తే అక్కడ మోకాళ్ళ నొప్పులు గుర్తుండవు. ఈ అత్తకి కూతురింటికి పోయిందనుకో, అక్కడ మోకాళ్ళ నొప్పులు ఉండవు. అత్త గనక కూతురు దగ్గరికి పోయిందనుకో, అక్కడ నడువు నొప్పి ఉండదు. అత్త గనక కూతురు ఇంటికి వెళ్ళిందనుకో, అల్లుడి ఇంటికి వెళ్ళిందనుకో, అక్కడ ఉండటానికి పలకరించడానికి అక్కడ ఏ రోగం గుర్తుండదు. అమ్మ నీకు బాగాలేదు కదమ్మా కూర్చో అని అవన్నా సరే, నువ్వు కూర్చోమ్మా నాకు బాగానే ఉంది. మరి కోడలు ఇంటికాడ చీపిరి పుల్ల కూడా తీసి పక్కన పెట్టదు. తన ఇంటికాడ మాత్రం అది ఉందిలే, చేస్తుంది, ఒక పని మనిషిలాగా చేస్తుందిలే. కాదు. నీ సత్ప్రవర్తన దేవుని దృష్టిలో అధికమగును గాక. మునుపటి కంటే నీ ప్రవర్తన అధికమగును గాక. ఆమేన్. నిజంగా అందుకని దేవుడు ఎక్కడికి తెచ్చాడంట? ఎక్కడికి? ఆయన రెక్కల క్రిందకి తెచ్చి 3 ఆశీర్వాదాలు. ఏంటది? ఒకటేమో సురక్షితంగా నీవు ఉండేదానికి, ఆయన రెక్కల క్రింద ఒకటి సురక్షితంగా ఉండేదానికి. రెండోది, ఆయన రెక్కల కింద సంపూర్ణమైన బహుమానాన్ని పొందేదానికి. మూడోది, ఆయన రెక్కల క్రింద నీకంటూ ఒక పేరుని ప్రఖ్యాతిని నా దేవుడు తెచ్చిపెట్టును గాక. అందుకనే ఒకటి, ఎక్కడ చాటు చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, ఎలా చాటు చేస్తున్నాడు? రెక్కల క్రింద. మూడో విషయం చెప్తాను, అసలు ఎందుకొరకు మనల్ని చాటు చేస్తున్నాడు, ఎందుకోసం దేవుడు మనల్ని చాటు చేయాలి, చాటు చేయటానికి గల ప్రబలమైన కారణం ఏంటి? ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యం. మరలా చదువు. నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలకుండగా ఆయనే నిన్ను చాటు చేస్తున్నాడు. ఒకవేళ నీ మీదకి ఒక ప్రమాదం వస్తున్నా సరే నీవిక భయపడు. తలల పైకెత్తిన మాటలు బాగా వినండి. ఒకటి, ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో. ఎలా అన్నప్పుడు ఆయన రెక్కల క్రింద. అసలు ఎందుకొరకు అన్నప్పుడు, నిన్ను చాలామంది నిన్ను గురించి తేలికగా తక్కువగా నిందించి నీకు వినబడేటట్లుగానే ఏం చేస్తున్నారంటే నోటి మాటల చేత నొప్పి కలిగేటట్లుగా చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నోటి మాట నొప్పి నీకు తగలకుండగా నేనే నిన్ను చాటు చేసేదను. గట్టిగా ఆమేనండి. ఆమేన్. నువ్వు ఇప్పుడు అనుకోవచ్చు, ఈ మాట మా ఆయనకి తగులుతుంది, ఈ మాట మా ఆయనకి తగులుతుంది, ఈ మాట మా పెళ్ళానికి తగులుతుంది, ఈ మాట నా కొడుకుకి తగులుతుంది అని నువ్వు అనుకోవచ్చు. ఈ మాట ఆమెకు తగులుతుంది అని నువ్వు అనుకోవచ్చు. ఖచ్చితంగా వాక్యం అందరికీ తగులుతుంది. వినే మీకు తగులుతుంది, చెప్పే నాకు కూడా తగులుతుంది వాక్యం. నోటి మాట చేత నొప్పి నీకు తగలకుండగా నా దేవుడు నిన్ను చాటు చేయాలనుకుంటున్నాడు. ఆయన చాటు చేయడానికి గల ప్రబలమైన కారణం, నీ నోటి ద్వారా కలిగే బాధ ఎవ్వరు అనుభవించకుండా దేవుడు నిన్ను అందుకనే చాటు చేయాలని కోరుకుంటున్నాడు. గొప్ప సేవ చేస్తున్నాడండి, గొప్ప సేవ చేస్తున్నాడు. అతని సేవ ఎలాంటిదో చెప్పనా? 120 సంవత్సరాలు బ్రతికితే 120 సంవత్సరాలలో ఐగుప్తు దేశంలో పెంచి విద్య అభ్యాసము నేర్చుకుని ప్రావీణ్యతను సంపాదించుకునేటట్లుగా 40 సంవత్సరాలు అక్కడ ఉంచాడు.
40 సంవత్సరాలు మేకలను గొర్రెల్ని మందల్ని కాసేదానికి 40 సంవత్సరాలు ఉంచాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించేదానికి నాయకుడైన మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ ఉంటే దేవుడు ఎంత ఆలోచన చెప్పుంటాడు, దేవుడు ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు గొర్రెలన్నీ పోతూ ఉంటే కొన్ని గొర్రెలు రావు, గొర్రెల్లో కొన్ని పొట్టేళ్ళు ఉంటాయి, అయ్యనో రా అంటే అని సకిలిస్తూ ఉంటాయి, రావే అంటే రాదు. మీరు ఎప్పుడైనా పోతులను చూసారా, గొర్రె పోతులను చూసారా? అవి సకిలించి 2 కాళ్ళు ఎత్తి పొళ్ళు తెరిచి ఎక్కిరెత్తుంటాయి. అదొక రకంగా ఉంటుంది వాటి భాష. కొంతమంది కూడా నేను అంటాను, మోషేకి దేవుడు ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు. 40 సంవత్సరాలేమో విద్య అభ్యాసం నేర్పించాడు, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ప్రావీణ్యతని అంటే ఆ దేశ భాష అంతా తెలుసుకునేటట్లుగా, యుద్ధాన్ని గురించి అన్ని విషయాలు తెలుసుకునేటట్లుగా చేసి ఆ తర్వాత గొర్రెల దగ్గరికి తీసుకెళ్ళాడు. గొర్రెలను తోలుకెళ్ళటం ఎంత కష్టం, ఆ మందనంతటిని తోలుకుని వెళ్ళి ఎంత సహనం దేవుడు నేర్పించాడో. అదే కనుక మోషే ఈ అనుభవం కనుక లేకపోతే మోషే జీవితం ఎలా అయిపోయేదో. 40 సంవత్సరాలేమో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేదానికి నాయకుడిగా దేవుడు ఉంచాడు. అలాంటి గొప్ప నాయకుడిని ఇద్దరు లేచారు. ఇద్దరు లేచి, ఈయనేనా పాస్టర్ మనం కాదా, ఈయనేనా సింగర్ మనం కాదా, నాకెప్పుడు ఏమకి మాకెవరా అని ఇద్దరు లేచారు. సంఖ్యాకాండలు ఈ మాట ఉంది. ఇద్దరు లేచి మాట్లాడుతున్నప్పుడు ఆకాశంలో దేవుడు విన్నాడంట. ఆకాశంలో దేవుడు విని, ఎవరు బయటోళ్ళు కూడా కాదు, రక్త సంబంధికులే. నిజంగా మన హోసన్న మినిస్ట్రీ జోలికి ఎవడు బయటోడు రాడు, మన మినిస్ట్రీ జోలికి ఎవడు రాడు బయటోడు. మనలోని కొన్ని గొర్రెల్లాగా ఉన్న తోడేళ్ళు ఉన్నాయి, కొన్ని మనోళ్ళు మాట్లాడటం తప్ప వేరేవాడు మన జోలికి రాడు. ఎందుకంటే మన సంఘం గురించి, మన మినిస్ట్రీ గురించి, మన నడిపింపు గురించి చాలామందికి తెలుసు, అందుకే మన జోలికి రారు. మనోళ్ళే, మనలో ఉన్న వాళ్ళే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాన్ని బట్టి లోకస్తుల దగ్గర, వేరే వాళ్ళ దగ్గర అవిశ్వాసులుగా మనం మారిపోతాం. బయటోళ్ళు కాదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎవరో అక్క, సొంత అక్క, బయటిది కాదు, సొంత అక్క, రక్తం పంచుకుని పుట్టిన సొంత అక్క. ఆ తర్వాత సొంత అన్న. వీళ్ళిద్దరు లేచారు. వీళ్ళిద్దరు లేచి మోషేని గురించి తక్కువగా, తప్పుడుగా, లేనిపోని మాటలు, పలకగోడని మాటలు, చెప్పకూడని మాటలు మాట్లాడుతూ పలుకుతూ చెప్తున్నారు. చదవండి, ఆ మాట చదవండి. 12వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం. మిరియాము, అహరోను ఆమెకు విరోధంగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే దేవుడు పలికిస్తాడా వాక్యాన్ని, ఆయన మా చేత పలికించలేడా అని చెప్పుకునగా యెహోవా ఆ మాట విన్నాడు. మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారానికి రండి అని వారికి ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు దేవుని మందిరంలోనికి వచ్చారు. చాలు. సందర్భం ఏంటంటే, మోషే గారు ఎవరిని, కూషు దేశంలో, అంటే ఒక అన్యురాలు, యేసు ప్రభుని ఎరగని వ్యక్తిని వివాహం చేసుకున్నాడు మోషే. ఈ వివాహం చేసుకున్న తర్వాత ఇక మోషేని తిడుతున్నారు చూడండి వాళ్ళు, మామూలుగా తిట్టట్లా. ఇక వాడేం సేవకుడు, వాడేంటి. నేను బాగా చెప్తున్నా వినండి. మన మినిస్ట్రీలోంచి ఒకవేళ వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఎవరిని ఏమనమాకండి. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఒక మోషే చేయాలనుకుంటున్నాడేమో, మనం ఎందుకు అనాలి?
చాలామంది ఇలా అనుకుంటారు, వీళ్ళు వెళ్ళిపోయారు సమస్తలో నుంచి, వాళ్ళు వెళ్ళిపోయారు, వీడు పాపంలో పడిపోయాడు, సమస్తకు దేవుడికి దూరం అయిపోయాడు, ఆడికి దూరం. దేవుడికి ఎప్పుడు ఒక మనిషి దూరం కాడు. ఏమో దైవజనుడైనా పౌలు గారు ఇలా అంటాడు కదా, పవిత్రతను కాపాడుకునే లెక్కైతే మీరు వివాహం చేసుకోకుండా ఉండటం మీకు మంచిది. ఒకవేళ పరిశుద్ధతను మీరు పోగొట్టుకునే లెక్కైతే వివాహం చేసుకోవడం మంచిది. చాలామంది మన మినిస్ట్రీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళనో లేకపోతే సమర్పించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వాడిని కొంతమంది తెలిసో తెలియకో ఇలా మాట్లాడుకుంటారు, వాడి జీవితం నాశనం అయిపోయింది, వాడు పాడైపోయాడు, వీడు పాడైపోయాడు, ఆడు వెళ్ళిపోయాడు, ఈడు వెళ్ళిపోయాడు. పొరపాటు. ఏమో ఒక వ్యక్తిని దేవుడు ఒక మోషేని వాడుకున్నట్లుగా వాడుకోవాలనుకున్నాడేమో. నువ్వెందుకు తొందరపడి దేవుని శాపాన్ని నీ మీదకి తెచ్చుకోవాలి? మనం ఎందుకు మాట్లాడి దేవుని శాపాన్ని ఎందుకు మన మీదకి కొని తెచ్చుకోవాలి? ఏది జరిగినా సరే దేవుని చిత్తం లేకుండా జరగదు కదా, దేవుని ఆలోచన లేకుండా జరగదు. ఒకవేళ అలా జరగటం దేవుడి చిత్తం కాదేమో, అతను ఒకవేళ ఆ మార్గాన్ని ఎందుకో ఇష్టపడి వెళ్ళాడు, దేవుడి దగ్గర అతను సమాధానం చెప్పుకుంటాడు, మనకెందుకు? చాలామంది ఇలాంటి వ్యర్థమైన పనుల్లో పడిపోతుంటారు. పొరపాటు, మనకు అనవసరం. నువ్వు మనసారా దేవుని స్తుతించి ఆరాధించి చూడు. నీవు ఏ వ్యక్తికి నొప్పి తగలకుండా నువ్వు బ్రతికి చూడు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను ఘనపరచును గాక. ఇప్పుడు మోషే పెళ్లి చేసుకుంటే అడగాల్సింది ఎవరు? మాట్లాడండి, వాక్యం మాట్లాడండి. మోషే పెళ్లి చేసుకుంటే ఎవరు అడగాలి? దేవుడు అడగాలి. ఇప్పుడు దేవుడు అడగకుండా ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? అక్క అన్నయ్య లెగిశారు. ఇప్పుడు ఈ అక్కకి ఈ అన్నయ్యకి ఎందుకు? అదే మరి ఫ్యాట్ ఎక్కువ అంటే. ఇప్పుడు వీళ్ళకెందుకు? అసలు దేవుడు కదా, ఆయన కదా చూసుకునేది, మనకెందుకు? చాలామంది ఇగో ఇలాంటి పనికిమాల విషయాల్లో పడిపోయి దేవుని కృపకు దూరం అయిపోతారు. ఎవరు ఎలాగైనా ఉండని, నీవు నీ దేవుని సన్నిధిలో నీ పరిచర్యను నమ్మకంగా కొనసాగించి చూడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, నాకు తెలీదా అన్న, పలానా ఆయన వెళ్ళిపోయాడు, పలానా ఆయన, ఇదిగో మన విశ్వాసులే, ఇగో పలానా ఈ ఫోటో తీసుకొచ్చి, నాకు తెలీదా సేవకులు, మాకు తెలీదా పలానా ఆమెను పెళ్లి చేసుకున్నాడు అన్న, పలానా పాస్టర్ గారు ఇగో ఇక్కడ సేవ చేసి వెళ్ళిపోయినాను. మనకెందుకు? ఎవరికుండే జీతం వాళ్ళకి దేవుడి దగ్గర ఉంటుంది, మనకెందుకు? ఏమో దేవుడికి ఇష్టమైందేమో ఆ పని, మనకెందుకు? లేకపోతే ఈ సంస్థలోంచి వెళ్ళిపోయినా పర్లేదు కానీ ప్రభు రాజ్యంలో ఉండాలి, నేను పరిశుద్ధంగా అనుకున్నాడేమో, మనకెందుకు? మోషే మీద సనిగినట్లుగా నీవెవరి మీద సనగమాకు. నీ నోటి మాట నిప్పి తగలని మాకు ఒకవేళ తగిలిందనుకో, నా దేవుడు నిన్ను రేపొద్దున న్యాయపీఠం ఎదుట నిలబెడతాడు. అక్కడ రాసిన మాట కూడా అదే, ఏమని? ముగ్గురిని ప్రత్యక్షపు గుడారానికి రమ్మన్నాడు. ఆ రోజు ప్రత్యక్ష గుడారం భూమి మీద ఉంది, కానీ ఈరోజు ప్రత్యక్ష గుడారం పరలోకంలో దాచబడి ఉంది. రేపు ఆయన దగ్గరికి వెళతాం. మనం మాట్లాడిన ప్రతి మాటకి దేవుని దగ్గర సమాధానాన్ని తెలియపరచాలి. నువ్వు పలికిన ప్రతి మాట, ఎవరు నీ గురించి ఏడ్చారు, ఎవరు నీ గురించి బాధపడ్డారు, ఎవరు నీ గురించి మనసు నొచ్చుకుని దేవునికి, సహవాసానికి, సన్నిధికి దూరం అయిపోయారు, పరిచర్యకు దూరం అయిపోయారు, లేకపోతే నీ మాట నొచ్చుకుని ఎవరు వెనకబడిపోయారు, ఆ ప్రతి విషయాన్ని దేవుని న్యాయపీఠం ఎదుట రేపొద్దున ప్రభు మనల్ని ఎక్కడుతాడు. ఒకవేళ నువ్వు చెప్పింది క్రమమై నీ మాటకి నొచ్చుకుని దూరం అయితే తప్పులేదు. నువ్వు చెప్పినది క్రమమై నీ మాటకు నొచ్చుకుని దూరం అయితే తప్పు లేదు. కానీ ఏ తప్పు లేకుండా గనక నీవైనా నేనైనా ఒకరిని గనక నిందిస్తే రేపు దేవుని న్యాయపీఠం ఎదుట మనము నిలబడుదుము గాక. ఆమేన్. 3 విషయాలు. ఒకటి, ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో. ఆ తర్వాత ఎలా? ఆయన రెక్కల క్రింద. ఎందుకు? నొప్పి తగలకుండా నిన్ను కాపాడడానికి. ఇంకా చాలా చరిత్ర ఉంది, కింద చదువుకుంటూ వస్తే. దేవుడు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రత్యక్షపు గుడారంలో మాట్లాడుచున్నప్పుడే అహరోన్యము భయపడి వణికి దేవునికి లోబడి క్షమాపణ అడిగితే, వాళ్ళ అక్క మిరియాము మాత్రం ఏ మాత్రం క్షమాపణ అడగక దైవ కృపను కోల్పోయినదై తెల్లని కుష్టును సంపాదించుకుంది.
తెల్లని కుష్టుని సంపాదించుకుంది. నిజంగా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఆయన మాటకు లోబడి పశ్చాత్తాపపడి బ్రతిమిలాడుకుని జీవితాన్ని సరిచేసుకుని చూడు. ఏ హాని నీకు రాకుండగా న్యాయ తీర్పులో నుంచి నా ప్రభు నిన్ను కాపాడి ఆయన నిన్ను తన సన్నిధిలో చాటు చేయునుగాక. ఆశ్రయపురముగా ఒక పర్ణశాలను కట్టి దానిలో నిన్ను నన్ను మనల్ని చాటు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటలన్నీ నా ప్రభు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. చేతులు పైకి ఎత్తండి, కళ్ళు మూయండి. అందరూ ప్రార్థన చేసుకునండి. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకిచ్చిన సందేశాలు అమూల్యమైనవి. ఇగో ఈ పూట మరి ప్రత్యేకంగా ఆయన నిన్ను చాటు చేసే దేవునిగా ప్రత్యక్షమై ఉన్నాడు. ప్రార్థన చేసుకొని చేతులెత్తి, విన్న వాగ్దానాన్ని బట్టి చేతులెత్తి ప్రార్థన చేసుకో. ఆయనే నిన్ను చాటు చేస్తాడు. ఏయ్ ఏయ్ నిలబడు, నిలబడు, కళ్ళుమై కొంచెం సేపు ప్రార్థనలో ఉండండిరా. ఆయన సన్నిధిలో నిన్ను చాటు చేయాలని కోరుకుంటున్నాడు. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. ఆయన తన రెక్కల నీడలో నిన్ను చాటు చేయాలని కోరుకుంటున్నాడు. రెండవదిగా, మనుషుల ఆశ్రయం కొంతకాలమే. మనుషుల ఆశ్రయం కొంతకాలమే. మనుషులైతే నిన్ను వదిలిపెట్టేస్తారేమో, మనుషులైతే నిన్ను విడిచిపెడతారేమో. విడవని దేవుడు, చెయ్యి పట్టుకుని లేవనెత్తగలిగిన దేవుడు, నీ ప్రతి కన్నీటిని తుడవగలిగిన వాడు, నీ నోట నవ్వు కలుగు చేయగలిగిన వాడు. మనసారా నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాట నెప్పి తగలకుండా నిన్ను చాటు చేయగలిగిన దేవుడు. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో ముగనల్ను దాచితివా. అన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. అన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయగా నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయగా
కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటున నేనుండుటకై పిలుపును మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ చేతి నీడలో యేసయ్యా 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 యేసయ్యా
చచ్చి శవంలాగా పడున్నారు, రోగుల్లాగా హాస్పిటల్లో ఉన్నారు. కానీ దేవుడు నిన్ను కాపాడాడు, ఏ రోగము లేకుండా భద్రపరిచాడు. యేసయ్యా 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 ఎందరో నిన్ను వదిలిపెట్టేస్తున్నా, నిన్ను వదలని దేవుడు, వదలని దేవుడు. యేసయ్యా 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 ఇతనితోనే నా జీవితం అనుకున్నా, వ్యక్తులే నిన్ను వదిలిపెట్టేసి ఉండొచ్చు. ఇతనే నా జీవిత భాగస్వామి, ఇతడే నా భర్త, ఈమె నా భార్య అనుకున్న వ్యక్తులు నిన్ను వదిలిపెట్టి ఉండవచ్చు. వివాహం చేసుకున్న నీ భర్త కూడా నిన్ను వదిలిపెట్టి ఉండవచ్చు. కానీ నిన్ను వదిలిపెట్టకుండా నిన్ను కనుపాప వలె కాపాడుకొనుచున్న దేవుడు, కన్న తల్లిదండ్రులే నిన్ను వదిలిపెట్టేసి ఉండవచ్చు. కానీ నిన్ను వదిలిపెట్టని దేవుడు తన అరిచేతులతో నిన్ను ఎత్తి పట్టుకొనుచున్న దేవుడు. ఏమివ్వగలవు ఆయనకి? ఏమివ్వగలవు? ఏమిచ్చినా తక్కువే దేవునికి.